హైదరాబాద్ సైదాబాద్ జువైనల్ హోమ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జువైనల్ హోమ్కి ఎందుకు వెళ్తారు? బేసిక్గా ఏదైనా తెలిసి తెలియనటువంటి సంఘటనలో చాలా మైనర్గా ఉన్నటువంటి ఆ పిల్లలు తప్పులు చేసిన కారణంగా వారందరికీ విధించేటువంటి శిక్ష జువైనల్ హోమ్లో ఉంటుంది. వారందరికీ విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గం వైపుగా నడిపించాలి. వారందరి భవిష్యత్తులో సమాజంలోకి వస్తే వారి వల్ల ఎటువంటి హాని ఉండకుండా వారికి చదువు సైతం ఇప్పించాలి, అది బాధ్యత. కానీ ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ జువైనల్ హోమ్లో వారిని సన్మార్గం వైపుగా నడిపించాల్సినటువంటి ఆ సూపర్వైజరే ఆ పిల్లల పైన లైంగిక దాడికి పాల్పడ్డాడట. 6 చిన్నారుల పైన సూపర్వైజర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మధ్య దసరాకని చెప్పి ఇంటికి వెళ్ళిన సదరు బాధితులు ఒక బాలుడు తిరిగి జువైనల్ హోమ్కి వెళ్ళాలని చెప్పి తల్లి వద్ద విలపించాడట. మళ్ళీ నేను వెళ్ళను అని చెప్పి తల్లి దగ్గర ఏడ్చి గగ్గోలు పెట్టాడట. అయితే తల్లి ఆరా తీయగా ఆలస్యంగా ఈ అంశం బయటకు వచ్చింది. విషయం ఏంటంటే అక్కడ సూపర్వైజర్ 6 జువైనల్ హోమ్లో ఉన్నటువంటి ఆ పిల్లల పైన లైంగిక దాడికి పాల్పడుతున్నాడట. అది ఒక తల్లికి తెలిసింది. సో తల్లి ఆరా తీయగా ఈ విషయం బయటకు తెలిసింది. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. 6 బాలురి పైన సూపర్వైజర్ లైంగికంగా దాడికి పాల్పడ్డాడంట. ఆ విషయం నిర్ధారణ అయింది. కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతానికి మరింతగా దర్యాప్తు చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళేదే తప్పు చేసిన వారు తప్పును చేయకుండా మళ్ళీ తిరిగి సమాజంలోకి వచ్చిన తర్వాత వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి వల్ల ఎటువంటి హాని లేకుండా ఉండే విధంగా వారిని మంచి మార్గం వైపుగా నడిపించాలనే ఒక ఉద్దేశంతో చదువు నేర్పించి వారికి అంటే ఒక రకంగా స్కూల్ అనుకోండి, అది ఆ రకంగా ఉండాల్సినటువంటి జువైనల్ హోమ్లో వారికి విద్యాబుద్ధులు నేర్పించాలంటే సదరు సూపర్వైజరే ఈ దుర్మార్గానికి పాల్పడి ఆ విద్యార్థుల పైన ఆ బాలుర పైన 6 పైన లైంగిక దాడికి పాల్పడ్డాడట. ప్రస్తుతానికి ఈ సంఘటన నిర్ధారణ అయింది. దసరా సెలవులకని చెప్పి ఇంటికి వెళ్ళి తిరిగి రావడానికి ఒక బాలుడు నిరాకరిస్తుండడంతో తల్లి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. పోలీసులకు కేసు నమోదు చేశారు. అది ఆ విషయం పైన కూడా ఆ లైంగిక దాడి అంశం కూడా నిర్ధారణ అయింది. ప్రస్తుతానికి ఇంకా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు అక్కడ. పెట్రిషియా, సో ప్రెసెంట్ జువైనల్ హోమ్ దగ్గర సిచ్యువేషన్ సంబంధించి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పోలీసుల విచారణ ఎలా జరుగుతోంది, ఇవన్నీ కూడా మరి కాసేపట్లో మీకు పెట్రిషియా అందుబాటులోకి వస్తారు అప్డేట్స్ అందించడానికి. సో ప్రస్తుతానికి ఇది అక్కడ కనిపించిన జువైనల్ హోమ్. సో పర్యవేక్షణ అధికారి కార్యాలయం మరియు ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం హైదరాబాద్. ఎస్, పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, సో జువైనల్ హోమ్కి సంబంధించినటువంటి ఆ అంశంలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఆ బాలుర పైన ఆ సదరు సూపర్వైజర్ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత వారిని సద్మార్గం వైపుగా మంచి కోసం పనిచేసే వ్యక్తులుగా వారికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ పిల్లలకి ఈ రకంగా వారిపై దాష్టికంగా దుర్మార్గంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఎస్, హైదరాబాద్ వద్ద జువెనల్ హోమ్ ప్రస్తుతం అయితే దారుణం జరిగిందనే చెప్పొచ్చు. ఎక్కడైతే మనం ఉన్నామో ఇక్కడనే బాలుడి పైన లైంగిక వేధింపులకి పాల్పడిన సూపరింటెండెంట్, మరోవైపు ఈ దారుణమైన ఘటన పైన కూడా అనేక మంది మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు ఈ జువెనల్ హోమ్లో ఏదైతే 11 సంవత్సరాలు ఉన్న బాలుడి పైన కూడా సూపరింటెండెంట్ రేమాన్ అన్న వ్యక్తి కూడా సైదాబాద్ జువెనల్ హోమ్లో దారుణానికి పాల్పడ్డాడని ప్రధానంగా అయితే తెలుస్తుంది. ఇదే క్రమంలో అక్కడ లోపల ఎవరైతే బాలుడు ఉన్నాడో అతను సైదాబాద్ జువెనల్ హోమ్లో అయితే ప్రస్తుతము ఇక్కడనే ఉన్నాడు. మరోవైపు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి చైల్డ్ హోమ్ ఉంటుంది, మరోవైపు జువెనల్ హోమ్ ఉంటుంది. దీని లోపల అక్కడ చైల్డ్ హోమ్లో ఉన్న వ్యక్తి పైన సూపరింటెండెంట్ అబ్దుల్ రేమాన్ అనే వ్యక్తి కూడా లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. అతని పైన అసభ్యంగా ప్రవర్తించాడు. మరోవైపు ఇంటికి వెళ్ళనంటూ కూడా అతను ఏడవడం, అదే కాకుండా మరోవైపు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను తిరిగి వెళ్ళను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సూపరింటెండెంట్కే లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరోవైపు ఇంటికి వెళ్ళడము, మొదట ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నేను వెళ్ళను అనుకుంటే ఏడవడము, నాకు భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ రాలేను అంటూ కూడా కొంతమందికి చెప్పడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తల్లిని పట్టుకొని ఏడవడము, నేను ఇక్కడికి జువెనల్ హోమ్కి నేను వెళ్ళను అంటూ కూడా తల్లికి చెప్పడం, తల్లి గుర్తించడము. సైదాబాద్ పోలీసులకి కూడా కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు బాలుడు తల్లి. ఈ విచారణలో చాలా దారుణాలు బయటపడ్డాయి. ఆ బాలుడితో పాటు ఇంకో 5 బాలుల పైన కూడా దాడికి ప్రయత్నించాడు సూపరింటెండెంట్ అని తెలుస్తుంది. ఈ క్రమంలో దాంట్లో పనిచేస్తూ ఉంటాడు అబ్దుల్ రేమాన్ అనే వ్యక్తి
ప్రస్తుతము ఈ జూనల్ హోమ్లో పనిచేస్తూ ఈ 5గురు పైన కూడా విచక్షణ రహితంగా అతి దారుణంగా సెక్షువల్ అసాల్టేషన్కి పాల్పడ్డాడు. మెన్ టు మెన్ అనే ప్రధానంగా అయితే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు వెంటనే సైదాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా కొడుకు ఇలా చెప్తున్నాడు, అసభ్యంగా ప్రవర్తించాడు, మరోవైపు అతను మళ్ళీ తిరిగి జూనల్ హోమ్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాడు అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. దీంట్లో చైల్డ్ హోమ్ ఒక దగ్గర ఉంటే మరోవైపు జూనల్ హోమ్ ఒక దగ్గర ఉంటుంది. కొంతమందిని 10 బిలో ఏజ్ ఉన్న వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ రూమ్లో పెడతారు, మరికొందరు మంది మాత్రము ప్రాపర్ జర్నల్ హోమ్లో పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అతను అసభ్యంగా ప్రవర్తించడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మరోవైపు బాల సదన్ కూడా పక్కనే ఉంటుంది. ఏదైతే 10 తర్వాత అంటే దాదాపు 10 నుంచి అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళందరినీ కూడా జర్నల్ హోమ్లో పెడతారు. ఏదైతే 10కి బిలో ఏజ్ ఉన్న వాళ్ళందరినీ కూడా బాల సదన్లో పెడుతుంటాడు. ఆ బాలుడు కూడా బాల సదన్లో నుంచి వచ్చాడని కూడా తెలుస్తుంది. ఇప్పటికే లైంగిక దాడి పైన కూడా సైదాబాద్ పోలీసులు అందరు కూడా ఇన్స్పెక్టర్తో పాటు అనేక మంది కూడా మహిళా ఎస్ఐ సూపరింటెండెంట్ పైన కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా విచారిస్తున్నాడు, రెహమాన్ ఎంతకాలంగా పనిచేస్తున్నాడు, అసలు అబ్దుల్ రెహమాన్ ఎక్కడి నుంచి వచ్చాడు, అతని ప్రవర్తన ఏంటి అనే విధంగా కూడా పోలీసులు ఆరాధిస్తున్నాడు. అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి కూడా చాదర్ఘట్ వద్ద అయితే ఉంటాడు. గత 6 ఏళ్ల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాడు. సూపరింటెండెంట్ పక్కన అసిస్టెంట్గా పనిచేస్తాడని అయితే ప్రధానంగా అయితే తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాలుల పైన కన్ను వేయడం, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక దాడికి ప్రయత్నించి అతనికి ఉన్న కామ కోరికలన్నీ కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు ఆ బాలులతో. ఈ బాలుల్లో ఎప్పుడు కూడా బయటికి చెప్పలేదు. ఆ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఎక్కడ చెప్పలేదు. ఏదైతే ప్రధానంగా ఒక విక్టిమ్ ఉన్నాడో అతను ఇంటికి వెళ్ళిన సమయంలో యూజువల్లీ 10 బిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తుంటారు. చిన్న చిన్న దొంగతనాలు కానీ లేకపోతే ఇటువంటివి ఏదన్నా చిన్న క్రైమ్స్ ఉన్న వాళ్ళని కూడా దసరా హాలిడేస్కి పంపిస్తుంటారు. అటువంటిది దసరా హాలిడేస్కి ఇంటికి పంపించడం, ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఆ బాలుడు ఇంట్లో తల్లిని పట్టుకొని ఏడవడం, తల్లి వెంటనే సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఇలా హింసిస్తున్నాడు, ఒకవైపు బాలుడి పైన లైంగిక వేధింపులకి పాల్పడ్డాడంటూ కూడా సైదాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. నిందితుని మాత్రం పోలీసు అదుపులో అయితే ఉన్నాడు. ప్రస్తుతం రెహమాన్ అన్న వ్యక్తి, అబ్దుల్ రెహమాన్ అన్న వ్యక్తి కూడా గత 6 ఏళ్ల నుంచి ఇదే జువెనల్ హోమ్ మరియు చైల్డ్ హోమ్లో పనిచేస్తూ ఉంటాడని ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అతని మీద పోక్సో కేసుతో పాటు అనేక కేసులు అయితే నమోదు చేశాడు. బాలుడిని కూడా మెడికల్ టెస్ట్కి పంపించాడు. అతనితో పాటు ఎవరైతే ఈ విచారణలో మొదట అతను ఒక్కడే విక్టిమ్ అని తెలిసింది, ఆ తర్వాత అతనితో పాటు ఇంకా 5గురిని కూడా ఇలానే హింసించాడు, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడని కూడా విచారణలో తెలిసింది. ఆ బాలుడితో పాటు మిగతా 5గురిని కూడా మెడికల్ టెస్ట్లో పంపించడం జరిగింది. ఈ క్రమంలోనే బాలుడి పైన అత్యాచారం జరిగిందంటూ కూడా ప్రధానంగా పోలీసులు వెల్లడించారు. కానీ ఏదేమైనప్పటికీ ఒక మెన్ టు మెన్ జరగడం అంటే బాయ్స్ టు బాయ్స్ జరగడం అనేది దారుణమైన విషయం. ఇటువంటిది ఎవరికి జరగొద్దు. లైంగిక వేధింపులకి వీళ్ళే ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే ఇటువంటి దారుణాలకి ఒడికట్టడం మొత్తం అంతా కూడా సైదాబాద్లో చర్చనీయాంశంగా మారింది. జరుగుతున్న క్రమంలో సూపర్వైజర్ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడని చెప్తున్న తరుణంలో రెగ్యులర్గా ఇటువంటి వాటికి అటు కౌన్సిలర్స్ వెళ్తూ ఉంటారు, టీచర్స్ వెళ్తూ ఉంటారు, వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, మోటివేషన్స్ ఇస్తూ ఉంటారు, అటువంటి జరుగుతూ ఉంటుంది. అక్కడ అట్ ది సేమ్ టైం వాళ్ళకి మెడికల్ చెకప్స్ ఉంటూ ఉంటాయి రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో. సో వారిని సంరక్షించడం కోసం, వారికి అన్ని రకాలు చూసుకోవడం కోసం రకరకాల డిపార్ట్మెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఎక్కడ ఈ విషయం బయటకు రాలేదా? అంటే ఆ విద్యార్థులు ఎవరికి చెప్పుకోలేకపోయారు, ఎక్కడ విషయం బయటికి పొక్కలేదా? ఎస్, అతను ఇక్కడ అసిస్టెంట్ సూపర్వైజర్గా పనిచేస్తూ ఉంటాడని తెలుస్తుంది. ఈ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి గత 6 ఏళ్ల నుంచి ఇక్కడనే జువెనల్ హోమ్తో పాటు చైల్డ్ హోమ్లో కూడా పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఎవరికి చెప్పకుండా వాళ్ళ పిల్లలని భయప్రాంతాలకు గురి చేయడం, మరోవైపు నువ్వు ఎవరికైనా చెప్తే నేను ఇంటికి పంపించము లేకపోతే నేను చంపేస్తానని బెదిరించాడో, మరి ఇంకే కోణంలో బెదిరించాడో, ఇవంతా కూడా జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళు ఎక్కడా చెప్పుకోకపోవడము, ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి ఉన్న గాయాలు కానీ లేకపోతే అతనికి ఉన్న ఆ టెర్రర్ భయం, అతనికి ఉన్న భయం వల్ల కానీ పానిక్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళ మదర్ గుర్తుపట్టడం, వెంటనే ఆ బాబుని ఆరాధించడం, కూర్చోబెట్టి మాట్లాడి అసలు నీకేం జరుగుతుంది, ఎందుకు భయపడుతున్నావు, మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్ళని అంటున్నావు, అక్కడ నీకు బాగానే ఉంది కదా, ఒకవైపు నీకు డిసిప్లిన్ నేర్పిస్తున్నారు, మరోవైపు శిక్షణ ఇస్తున్నారు, నువ్వు మంచిగా బాగుపడతావు, నువ్వు హరామీ లెక్కలన్నీ కూడా మానేస్తావు అంటూ కూడా తల్లి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నేను వెళ్ళను, ఇలా జరుగుతుంది, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నన్ను వేధిస్తున్నాడు, నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, ఎవరు చెప్పుకోలేకపోతున్నాడు అంటూ కూడా ఆ బాలుడు ఏడ్చుకుంటూ చెప్పడం జరిగింది.